డిగ్రీ, బీఈడీ, పీజీ, పీహెచ్డీ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు. కొందరి ప్రయత్నాలు ఫలించి జాబ్ కొడితే కొందరేమో ప్రైవేట్ కొలువులు చూసుకుంటారు. ఇంకా కొందరేమో మంచి అవకాశాలు చూసుకొని బయట దేశాలకు వెళ్ళిపోతారు. ఇక ఇదంతా ఒకెత్తు అయితే కొందరేమో కూసోని చదివి ప్రిపేర్ అయ్యేటందుకు డబ్బులు లేక ఇంట్లో పరిస్థితులు అనుకూలించగా ప్రైవేట్ కొలువులు చూస్తున్నాం కదా. అయితే జాబ్లు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, బయట దేశాలకు పోతారని అన్నారు. తీరా చూస్తే బహిరంగ సభకు ఎంట్రీ అయ్యే వాళ్ళను చూపెడుతున్నారు. మొత్తం యూత్ పిల్లలే ఉన్నారు. ఏ పార్టీ మీటింగు అంటే మీటింగ్ కాదుల్లో, వీళ్ళంతా ఇంటర్వ్యూ, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటందుకు వచ్చినోళ్ళు. అగ చూడుండ్రి, ఒకరినొకరు నెట్టేసుకుంటా ఎంత ఆత్రపడుతున్నారో. ముంబై ఎయిర్పోర్టులా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్కి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. 2200 ఉద్యోగాలు కల్పిస్తాం, అర్హత ఉన్నోళ్ళు హాజరు పడాలి, వచ్చేటప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని రావాలి అంటే దగ్గర 30,000 నుంచి 50,000 మందికి పైగా యూత్ పిల్లలు వచ్చిండ్రు. వీళ్ళని ఆపలేక సెక్యూరిటీ వాళ్ళు ఆపసోపాలు పడితే చాలా మంది కింద పడి అస్వస్థతకు గురైనరట, దవాఖాన్లో ఏర్పించిర్రట. కానీ వామ్మో వామ్మో, ఈ లెక్కన చూస్తే దేశంలో నిరుద్యోగం బాగానే ఉన్నట్టు కొడుతున్నది. మొన్న గుజరాత్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ పెడితే ఇదే కథ అయ్యింది. ఇప్పుడు మహారాష్ట్రలో అంతకు మించి చదువుకున్నోళ్ళు వచ్చి తిప్పలు పడ్డారు. మరి దీంట్లో ఎంతమంది సెలెక్ట్ అయినరో వీళ్ళను చూస్తుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది. పోండ్రి, ఉద్యోగం కోసం వీళ్ళు పడే తపన చూస్తుంటే.